హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు సండే కదా, ఏంటి స్పెషల్స్? నేనైతే చికెన్ చేశానండి. చికెన్ చేశాను, రైస్ చేశాను అనమాట. ఈరోజు సండే కాబట్టి మొత్తం ఫ్యామిలీ అంతా ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇంకా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ ఉంటాము. ఈరోజు సండే కాబట్టి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఖాళీ ఉండడం ఎందుకు అని చెప్పేసి నేనైతే కబోర్డ్స్ అయితే తీసాను అనమాట. ఇవి శారీస్ అన్నీ ఒక కబోర్డ్లో పెట్టేశానండి. అలా పెట్టేస్తే బదులు ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా, పనికిరాని శారీస్ అన్నీ తీద్దామని చెప్పేసి నేనైతే తీస్తున్నాను. సో ఈ శారీస్ ఏమన్నా బాగున్నాయి, ఎవరికైనా యూస్ అవుతాయి అనుకుంటే కనుక వాళ్ళకి ఇద్దామని అయితే మేమైతే క్లీన్ చేస్తున్నాం అన్నమాట ఈరోజు. ఇందులో కుట్టించలేనివి కొత్త శారీస్ కూడా ఇప్పుడు పెట్టేశానండి, నేనైతే చూసుకోలేదు. అవన్నీ అయితే నేను ఇప్పుడు సపరేట్ అయితే చేస్తున్నాను అనమాట, ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి. ఇవి కొంచెం బాగున్న శారీస్ అయితే ఎవరికైనా ఇస్తాను. నెక్స్ట్ బాలేని శారీస్ అయితే మనకు ఇంకా కొంచెం పాడేయడం అనేది అలా చేస్తానన్నమాట. అందుకని కబోర్డ్లో అయితే క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంక ఈరోజు సండే కాబట్టి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. కుకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి అలా కబుర్లు చెప్పుకుంటూ శారీస్ అయితే మడత పెడుతున్నాం అన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఈరోజు స్పెషల్స్ ఏం చేశారో నాతో షేర్ చేసుకోండి. ఈ శారీస్ అన్నీ మడత పెట్టేసరికి చాలా టైం పట్టిందండి. ఈ సగం టైం అంతా దీనికే సరిపోయిందనమాట. ఇంకా బయటకు వెళ్ళే పని ఉందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. బ్లౌజులు కూడా చాలా కాస్ట్ పెట్టి కుట్టించేసాను. బట్ ఏంటంటే ఇవి కూడా పక్కన పెట్టేశాను నేను. ఇవన్నీ అయితే సపరేట్ చేస్తున్నా. ఇంకా ఏంటండి, చాలా రోజులు అయిపోతుంది కదా వీడియో పెట్టాను అయితే అందరు కామెంట్స్ మెసేజ్ చేస్తున్నారు కదండి. ఖాళీ ఉండట్లేదండి వీడియోస్ అయితే తీయడానికి. బట్ నేనేంటంటే ఇంట్లోనే ఉంటాను కాబట్టి బయటికి వెళ్ళే అంత ఇది కూడా ఉండదన్నమాట నాకు. సండే వన్ డే అయితేనే నేను కొంచెం ఖాళీగా ఉండేది. ఆ సండే కూడా బయటకు వెళ్దామంటే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదా, పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళడం కూడా జరగట్లేదు అనమాట. ఇంక ఇంట్లోనే ఉంటున్నాము. పిల్లల్ని బయటకు తీసుకెళ్తే ఆ గాలికి ఏంటంటే కొంచెం పిల్లలకి ఇప్పటికే ఒంట్లో బాగోట్లేదండి. కూల్గా ఉండడం వల్ల కొంచెం కోల్డ్ అయితే చేస్తుంది అనమాట. ఇంక ఈ సిచ్యువేషన్లో పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళడం అంటే కొంచెం టాస్క్ అనే చెప్పాలి. అందుకని చెప్పి నేనైతే బయటకైతే తీసుకెళ్ళట్లేదు అనమాట. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి మన కాకినాడలో కూడా. ఇంకా పిల్లలు కూడా అందుకే అండి బోర్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా స్కూలు ఇల్లే అయిపోతుంది అనమాట. ఇంకెక్కడికి తీసుకెళ్ళడం జరగట్లేదు. సో ఇంకా ఈరోజు ఏంటంటే సండే కొంచెం ఎస్ఆర్ఎంటీ మాల్లో అయితే చిన్న ఫంక్షన్ అయితే ఉందండి. ట్రై చేస్తాను, వెళ్ళాలి అనుకున్నాను. కుదిరితే వెళ్తాను, లేకపోతే లేదనమాట. అలాగే కొంచెం బ్యాంగిల్స్ ఆర్డర్ కూడా వచ్చినాయి అండి, అవి అయితే చేసేసాను. పార్సల్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చేసి రావాలి. వాళ్ళకి కాకినాడ వాళ్ళే కాబట్టి మనం పార్సలింగ్ మామూలు బాక్స్లో పెట్టేసి అయితే ప్యాక్ చేసేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకైతే ఇచ్చేసి, లేదు ఈవినింగ్ నేను బయటికి వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి ఒకవేళ వెళితే కనుక నేనే ఇచ్చేసి అయితే వచ్చేస్తాను. చూపిస్తాను మీకు ఆ బ్యాంగిల్స్ అవి కూడా ఎలా చేశాను అనేది. మొత్తం ఇవన్నీ క్లీన్ అయిపోతే ఒక పని అయిపోతుందండి నాకు. అందుకని చెప్పి అయితే స్టార్ట్ చేసేసాను. ఎస్ఆర్ఎంటీలో అయితే ఫంక్షన్ ఉందండి. నేను వెళ్తే కనుక కంపల్సరీ అయితే షూట్ చేస్తాను. షూట్ చేసి రేపు కానీ లేదా ఎల్లుండి కానీ అయితే పోస్ట్ చేస్తాను నేను ఎడిట్ చేసి. చాలామంది అయితే వస్తున్నారు. సో వీలైతే వెళ్దాం అనుకుంటున్నాను, మరి ఏమవుతుందనే తెలీదు. ఎందుకంటే పాపకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఇంకా వాతావరణం చేంజ్ అయితే పిల్లలు అందరికీ ఇలాగే ఉంటుందండి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా ఇప్పుడే. అందుకే బయటకు అయితే వెళ్ళట్లేదు అనమాట.
సరే అండి, ఇవైతే సపరేట్ చేసేస్తున్నాను. చేసేసి ఏమన్నా ఉంటే కనుక ఎవరికైనా ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకేంటంటే ఇవి బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చినాయి అని చెప్పాను కదా, బ్యాంగిల్స్ అవి నేనైతే చేసేసాను నైటు. సో వీడియో తీసాను కానీ ఇంకా పోస్ట్ చేయలేనట్టుంది. చూస్తాను, పోస్ట్ చేస్తాను. నేనైతే ఏమేమి చేశాను అనేది నేను మీతో కూడా చూపిస్తాను ఉండండి. ఇవి ప్యాకింగ్ చేసేస్తే కనుక నేనైతే సో తీసుకెళ్ళి నేను డెలివరీ అయితే చేయాలి. డైరెక్ట్ నేనే వెళ్తాం అనుకుంటున్నాను, ఎందుకంటే తెలిసిన వాళ్ళే కాబట్టి. ఆర్డర్ చేసుకున్నారు కదా, సారీ మ్యాచింగ్ కావాలని చెప్పారు. నేనైతే చేసేసాను. ఇవైతే నేను ప్యాక్ చేసినప్పుడు వీడియో తీయాలన్న థాట్ అయితే నాకు లేదండి. బట్ మా వాడు ఏంటంటే నేను అవి పార్సల్ చేస్తుంటే సీక్రెట్గా వీడియో అయితే తీసాడనమాట. సో తను ఎలాగే తీస్తున్నాడు కదా, షేర్ చేద్దాంలే అని చెప్పేసి నేను ప్యాకింగ్ వీడియోస్ అయితే ఇప్పటికొచ్చి నేనైతే పోస్ట్ చేయలేదు కదా నా ఛానల్లో. చాలా ప్యాక్ చేశానండి. బట్ ఏంటంటే కంగారుగా చేసేస్తానమాట, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. అవి పార్సల్ చేసేయడం ఇచ్చేయడం అన్నట్టు ఉంటుంది. ఇంకో చూడండి, కస్టమైజ్డ్ చేశాను అనమాట ఈ బ్యాంగిల్స్. శారీకి మ్యాచింగ్ ఎలాగ చేయమని చెప్పారు. చూడండి ఎలా ఉంది అనేది. మన ఛానల్లో ఆల్రెడీ బ్యాంగిల్స్ చూసారండి వాళ్ళు, ఇన్స్టాలో కూడా చూసారట. చూసి ఎలాగైతే పిక్ చేసుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి ఫింగర్ రింగ్ అండి. ఇది రింగ్ కూడా సేమ్ మ్యాచింగ్ చేయమని చెప్పారు. సో నేను సేమ్ మ్యాచింగ్ చేశాను అనమాట. చూడండి మ్యాచ్ అయిందా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి. సేమ్ వచ్చేసి ఇంకా హెయిర్ బ్యాండ్ వచ్చేసి బ్లాక్ చేయమన్నారండి. నా దగ్గర బ్లాక్ కుందన్స్ అయితే నాకు దొరకలేదు అన్నమాట. నేను మార్కెట్ అంతా తిరిగినా సరే బ్లాక్ అయితే దొరకలేదు నాకు కుందన్స్. అందుకని చెప్పి మ్యాట్ ఫినిష్ ఉన్నాయి నా దగ్గర, ఇవే చేసేస్తున్నాను అని చెప్తే ఓకే అని చెప్పారనమాట వాళ్ళు. సో వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి నేనైతే మ్యాట్ కుందన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బ్లాక్ షేడ్లోనే ఉంటాయి కదా అవి, అందుకని చెప్పి నేను వాటితో అయితే ఫినిష్ చేసేసాను నేను హెయిర్ బ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసారా, ఇయర్ రింగ్స్ అండి. దుద్దుల్లా కావాలని చెప్పారు. నేను కింద బుట్ట కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పాను నేను. బట్ వాళ్ళ ఆప్షన్ కదా, మనం ఏం చేయలేము. వాళ్ళైతే దుద్దులు కావాలని చెప్పారు. సో నేనైతే ఇలా ప్లాన్ చేశాను అనమాట. బ్యాంగిల్స్, ఫింగర్ రింగు, ఇయర్ రింగ్స్ సేమ్ మ్యాచింగ్తో అయితే నేను చేశానండి. వాళ్ళు అలాగే కావాలన్నారు కాబట్టి సేమ్ వాళ్ళకి నచ్చినట్టుగానే నేనైతే చేసి ఇచ్చేసాను అనమాట. హెయిర్ బ్యాండ్ ఒకటే మాత్రం నాకు బ్లాక్ కుందన్స్ అయితే దొరకలేదు. మొత్తం మార్కెట్ అంతా తిరిగేసానండి, అయినా దొరకలేదు. చూసారా ఫింగర్ రింగ్ ఎంత బాగుందో కదండి. వెల్లో స్కై బ్లూ అయితే నేను ఇలా పిక్ చేశాను. మధ్యలో వచ్చేసి వైట్ స్టోన్ అయితే పెట్టానండి. బ్యాంగిల్స్ ఎలాగ 2 కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పి 2 కలర్స్ అయితే ప్లాన్ చేశాను. ఇయర్ రింగ్స్ సింపుల్గా కావాలి అన్నారు కాబట్టి నేను స్కై బ్లూతో అయితే ఫినిష్ చేసేసాను ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ నేను ఇప్పుడు ప్యాక్ చేయాలి. ఇవి నేను ఈవినింగ్ కల్లా డెలివరీ చేసేస్తానని చెప్పానండి, ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తానని చెప్పాను. వాళ్ళు మనీ అయితే ఫస్టే పే చేసేసారు. సో నేను ఇప్పుడు బయటికి వెళ్తే కనుక నేను ఇచ్చేస్తాను, లేకపోతే ఎవరితో అయినా పంపించేస్తాను. ఇవైతే ప్యాకింగ్ ఎలా చేస్తున్నాను అనేది నేను మీతో షేర్ చేసేస్తున్నాను. చూడండి, ఒక హ్యాండ్కి వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట. చాలా సింపుల్గా కావాలని చెప్పారు ఆవిడ, హెవీ వర్క్ అయితే వద్దని చెప్పారు. సో నేను చాలా సింపుల్గా అయితేనే చేశాను. ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి. ఓన్లీ పేపర్స్తో అయితే మనం ప్యాక్ చేస్తే బాగోదు కదండి. నేనైతే ఇగో ఈ పేపర్తోనే ప్యాక్ చేస్తాను. ఏ బ్యాంగిల్స్ అయినా సరే చాలా నీట్గా అయితే ఉంటుంది. బట్ ఏంటంటే వర్క్ అయితే డిస్టర్బ్ అవ్వదు ఈ పేపర్తో కనుక మనం ప్యాక్ చేస్తే కనుక. సో నేను ఈ పేపర్ రోల్ అయితే నేను మార్కెట్లో తీసుకున్నాను. నేను ఏ బ్యాంగిల్స్ ప్యాక్ చేసినా సరే ఈ పేపర్తోనే చేస్తానండి. వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే మనము ప్యాకింగ్ చేసేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా, అందుకని చెప్పి ఇలా అయితే ప్యాక్ చేస్తాను నేను. చూసారు కదండి, ఇలా అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఇవి కదలకుండా కొంచెం స్టిఫ్గా ఉండేలాగే మనం ప్యాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది.
కుందన్స్ కదా మనం పిక్ చేసినవి ఎక్కడ డిస్టర్బ్ అవ్వనమాట. చాలామంది నన్ను ఒక డౌట్ అడుగుతున్నారండి. ఇవి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ లైఫ్ ఉంటాయా అని అడుగుతున్నారు. లైఫ్ ఉంటాయండి. సో మనం వాటిని కేరింగ్ తీసుకునే విధానాన్ని బట్టి లైఫ్ ఉంటాయనమాట. మనం ఏమైనా బ్యాంగిల్స్ ఉన్నాయంటే మనం అప్పటికప్పుడు బయటికి వెళ్ళి వచ్చి వెంటనే తీసేసి అక్కడ ఇక్కడ పాడేస్తాం కదండి. అలా కాదు. ఇవి వచ్చేసి కొంచెం కేర్ఫుల్గా మనం పెట్టుకుంటే లైఫ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఇవి థ్రెడ్ కాబట్టి మనం నీటిలో పెట్టినా ఏమవ్వదు. బట్ అది డ్రై అయ్యే వరకు మనం బయట పెట్టుకొని అప్పుడైతే ఏమన్నా బాక్స్లో కానీ పెట్టుకుంటే కనుక లైఫ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఇవైతే తొందరగా అయితే పాడైపోవండి. ఓకేనా. మనం ఇంత కాస్ట్ పెట్టి చేయించుకుంటున్నామంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ లైఫ్ అనేది కంపల్సరీ ఉంటుంది. బట్ ఇలాంటి సింపుల్ అయినవి బాగానే ఉంటాయండి. ఇంకా హెవీ డిజైన్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకొని రాగానే వాటిని మళ్ళీ ఎంత ఉబ్బడిగా తీసామో అంత అలా పెట్టుకుంటే కనుక కంపల్సరీ లైఫ్ అనేది ఉంటుందండి. అస్సలు పాడవ్వు బ్యాంగిల్స్. ఒకవేళ తడిచినాయి అనుకోండి, పొరపాటుగా తడిచినాయి అనుకోండి, అవి వచ్చేసి ఇంటికి రాగానే తీసేసి అవి ఎండలో కొంచెం పెట్టండి, ఏమవ్వదు. లేదు అనుకుంటే కనుక మన ఇంట్లో ప్యాన్ వేసి ఆ గాలికి అలా ఆరనివ్వండి. 1 డే అంతా ఆరనివ్వండి. ఆరిన తర్వాత మీరు మళ్ళీ ప్యాక్ చేసి ఎంత నీట్గా పెట్టుకుంటే కనుక చాలా బాగుంటున్నాయండి. లైఫ్ అయితే గ్యారంటీ ఇస్తాను నేనైతే. సో ప్యాకింగ్ అయితే నేను ఇలా చేశాను, బాక్స్ ప్యాకింగ్. ఎందుకంటే ఇక్కడే కాబట్టి మేమే తీసుకెళ్ళి ఇస్తాం కాబట్టి మామూలు ప్యాకింగ్ అడ్రస్ అలాంటివి ఏమి రాయలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.